హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాక్ సాల్ట్ నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందేందుకు పూజా గదిలో ఉంచడం శుభప్రదం. అలాగే తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు తిరిగి పొందేందుకు ప్రత్యేక పరిహారం ఉంది. రాక్ సాల్ట్ ఉపయోగించే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రాక్ సాల్ట్ను ఎక్కువగా శుభ్రత కోసం ఉపయోగిస్తుంటారు. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ప్రవేశపెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల రాక్ సాల్ట్ను పూజా గదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పాల సముద్రాన్ని మథించినప్పుడు మహాలక్ష్మి అవతరించింది. ఆ సముద్రంలో ఉప్పు ఉండటం వల్ల రాక్ సాల్ట్ను ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. దీన్ని ఎల్లప్పుడూ మట్టి కుండ లేదా పోర్సిలైన్ పాత్రలో పెట్టాలి. కుడి చేతి వైపు ఉంచడం మంచిది. ఇది ఎప్పుడూ అంచున ఇది ఎప్పుడూ కూడా అంచున కాకుండా సులభంగా అందుకునేలా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహానికి సూచికగా భావిస్తారు కాబట్టి రాక్ సాల్ట్ డబ్బా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన చేతులతోనే తీసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాత కడగకూడదు. కానీ శుక్రవారం లేదా మంగళవారం శక్తులను తొలగించడం, ఇంట్లోని చెడు శక్తులు, ప్రతికూల శక్తులను నివారించాలంటే ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఒక చిటికెడు రాక్ సాల్ట్ కలిపి తుడవడం చాలా మంచిది. అదేవిధంగా ఒక ఎర్రటి బట్టలో రాక్ సాల్ట్ను కట్టి దారంతో బిగించి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. దీనివలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి పొందడం కష్టంగా ఉంటే రాక్ సాల్ట్తో ఒక సాధారణ పరిహారం చేయాలి. ఈ పరిహారాన్ని ఉదయం 10 గంటలకు ముందు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత చేయాలి. పూజా గదిలో ఒక గాజు గిన్నె తీసుకుని కొత్తగా కొనుగోలు చేసిన రాక్ సాల్ట్ను అందులో నింపాలి. ఆపై కొద్దిగా పసుపు పొడి, కుంకుమ చల్లి ఈ గిన్నెను మహాలక్ష్మి చిత్రానికి సమీపంలో ఉంచాలి. 2 గంటల తర్వాత ఈ గిన్నెను తీసుకుని బంగారు ఆభరణాలు ఉంచే అల్మారాలో పెట్టాలి. రాక్ సాల్ట్, పసుపు, కుంకుమ ఈ 3 మహాలక్ష్మి అనుగ్రహానికి సూచికలు. ఇది చేసేటప్పుడు మనసారా కోరికను ప్రార్థించాలి. దీనివల్ల తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను త్వరగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.